గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోలుకుంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం. ఉచిత బస్ ప్రయాణంపై ఆటో డ్రైవర్ల ఆందోళన. కాంగ్రెస్ సర్కార్ తమ బతుకులో ఆగం చేసిందని ఆవేదన. 3 రాష్ట్రాల సీఎంల ఎంపికపై వీడని సస్పెన్స్. మల్ల గుల్లాలు పడుతున్న బీజేపీ. కర్ణిసేన చీఫ్ హత్య కేసులో పురోగతి. 3 అరెస్ట్ చేసిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్. భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. రాత్రికి డర్బన్లో తొలి T20 మ్యాచ్. ఇక అప్డేట్ చూస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. హస్తం పార్టీ మొదటి దెబ్బ తమపైనే వేసిందని ఆటో డ్రైవర్ యూనియన్లు ఆవేదన వ్యక్తం చేశాయి. హైదరాబాద్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. వారంలోగా పరిష్కరించకపోతే డిపోల ముందు ధర్నాలు చేస్తామని యూనియన్లు హెచ్చరించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గొప్ప విషయమే అయినా దీనిపై డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ యూనియన్ల నాయకులు పాల్గొని ఈ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై తమ ఆవేదన వ్యక్తం చేశారు. వాహన రంగంపై ఆధారపడిన డ్రైవర్ల బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారని, కుటుంబాలతో కలిసి 40 లక్షల మంది పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని చెప్పారు. వాహన రంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. బండి నడిపితేనే ఇల్లు గడిచే డ్రైవర్ల జీవితాలను పట్టించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని యూనియన్ల నాయకులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 రోజుల్లోనే డ్రైవర్ల బతుకులు అగమ్య గోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్లలో ఎప్పుడూ ఆటో డ్రైవర్లు ఇంతలా ఇబ్బంది పడలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ బతుకుల కోసం పోరాటం చేయాల్సి వస్తుండడం బాధాకరమన్నారు. జీవన భృతి కింద నెలకు 15,000 రూపాయలు ప్రభుత్వం అందించాలని కోరారు. ఆటో మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో కార్మికులలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆటో మీటర్ రేట్లు పెంచి కొత్త ఆటో పర్మిట్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఓలా, ఊబర్ సంస్థలను ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై వారం రోజుల్లోగా పరిష్కారం చూపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ డిపోల వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కేకే అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలంతా కేసీఆర్కు మద్దతు తెలిపారు. అనంతరం గన్ పార్క్లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వరకు జై తెలంగాణ నినాదాలు చేస్తూ వెళ్లారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షనేతగా పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికయ్యారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ పేరును మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించగా మాజీ మంత్రులు కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్ బలపరిచారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి సహా పార్టీ ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. శాసనసభాపక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యతను కేసీఆర్కు అప్పగిస్తూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శాసనసభాపక్షం భేటీకి రాలేకపోయారు.
ఆయనకు పరిచర్యలు చేస్తూ దవాఖానలోనే ఉండిపోయిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎల్పీ సమావేశానికి హాజరు కాలేకపోయారు. ఈ విషయాన్ని పార్టీ ప్రజాప్రతినిధులకు సమాచారం అందించి సమావేశం నిర్వహించాలని కోరారు. శాసనసభ తొలి రోజు సమావేశాలకు కూడా హాజరు కాలేకపోయిన కేటీఆర్ ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎంపీ ఎమ్మెల్సీలుగా ఉంటూ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన బీఆర్ఎస్ నేతలు కొందరు ప్రమాణం చేయలేదు. వారిలో మెదక్ ఎంపీగా కొనసాగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. వీరు ఇంకా తమ పదవులకు రాజీనామా చేయకపోవడంతో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేకపోయారు. మాజీ డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావు గౌడ్ ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో లేకపోవడంతో ఆయన కూడా ప్రమాణం చేయలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఎల్పీ సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం తెలంగాణ భవన్లోని ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. పార్టీ ఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం ప్రత్యేక బస్సులో బయలుదేరి అసెంబ్లీ ముందు ఉన్న గన్పార్కుకు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. సుదీర్ఘ పోరాటం తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పిన డిసెంబర్ 9 తమకు అత్యంత పవిత్రమైన రోజు అని తెలిపారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణ ఆకాంక్షల పరిరక్షణే తమకు ముఖ్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. గన్పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జై తెలంగాణ నినాదాలు చేస్తూ వెళ్లారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారు. తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ తర్వాత ఆయన వాకర్ సాయంతో నడిచారు. 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని, 2 నెలల వరకు విశ్రాంతి అవసరం ఉంటుందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, చిరంజీవి స్వామి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో వాకర్ సాయంతో ఆయన్ను నడిపించారు. దీంతో బెడ్ బయటకు వచ్చి కాసేపు కూర్చున్నారు. సాధారణంగా తుంటికీలు మార్పిడి జరిగిన పేషెంట్ను 12 గంటల్లోపు నడిపించే ప్రయత్నం చేస్తారు. దీన్ని మెడికల్ పరిభాషలో మొబిలైజేషన్ స్టార్ట్ అంటారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నదని డాక్టర్ ప్రవీణ్ రావు చెప్పారు. చాలా వేగంగానే రికవరీ అవుతున్నారని తెలిపారు. బ్రీతింగ్ ఎక్సర్సైజర్లు కూడా చేయిస్తున్నామని చెప్పారు. వాకర్ సాయంతో నడిపించే ప్రయత్నం చేయగా ఆయన శరీరం బాగా స్పందించిందని చెప్పారు. కేసీఆర్ కు ఆపరేషన్ నొప్పి తగ్గి సాధారణ నొప్పి మాత్రమే ఉన్నదని, ఆయన శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నారని ప్రవీణ్ రావు తెలిపారు. సాధారణ ఆహారమే తీసుకుంటున్నారని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందన్నారు. శరీరం సహకరిస్తే మరో 2-3 రోజుల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపారు. కనీసం 6 నుండి 8 వారాల పాటు విశ్రాంతి అవసరం ఉంటుందని వివరించారు. యశోద హాస్పిటల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ ను ఎంఐఎం అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని, వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, వేగంగా కోలుకుంటున్నారని తెలిసి సంతోషంగా ఉందని, అల్లా దయతో ఆయన త్వరలోనే మళ్లీ రంగంలోకి దిగుతారని ఆశిస్తున్నామని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు ప్రత్యేకంగా కేటీఆర్ కు లేఖ రాశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాద ఘటనపై బాధను పంచుకున్నారు. తుంటి మార్పిడి ఆపరేషన్ విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత రాజకీయ జీవితాల్లో ఎదురైన ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని సాఫల్యం పొందిన కేసీఆర్ ఈ సవాలును సైతం అవలీలగా అధిగమిస్తారన్నారు. త్వరగా కోలుకొని ప్రజాసేవకు రెట్టించిన ఉత్సాహంతో పునరంకితమవుతారని ప్రగాఢ విశ్వాసాన్ని లేఖలో వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కేటీఆర్ కు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు కేసీఆర్ ను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామి కూడా పరామర్శించారు. వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. తుంటి ఎముక ఆపరేషన్ విజయవంతమై యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్లోని రంగనాథ స్వామి ఆలయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు. కార్తీకమాసేన శివకేశవ సంపూర్ణ అనుగ్రహసాద సిద్ధిరస్తు. యజమానస్య నామ చంద్రశేఖరరావు. జై తెలంగాణ. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక శ్రీ వెంకటేశ్వర బాలాజీ దేవాలయంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని మొక్కారు. ఆరోగ్య సమస్యలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని రోకడ హనుమాన్ ఆలయంలో జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలకు పెద్ద దిక్కుగా ఉంటూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ వైతాళికుడు కేసీఆర్ చచ్చుడు తెలంగాణ అచ్చుడు నినాదంతో 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి 2 days బ్యాక్ మరి అక్కడ బాత్రూంలో జారిపడి తుంటి విడగడం జరిగింది. నిన్ననే మరి యశోద హాస్పిటల్లో డాక్టర్స్ బృందం శస్త్రచికిత్స కూడా చేయడం జరిగింది. విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ ఖ్యాతి గడిచింది. దేశంలోని విత్తనాలలో 40% వరకు మన రాష్ట్రానివే ఉన్నాయి.
మరోవైపు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు సైతం విత్తనాలను ఎగుమతి అవుతున్నాయి. విత్తనోత్పత్తిలో రైతులు సైతం భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఆవిర్భవిస్తోంది. దేశంలో పంటల విత్తనాల్లో 40% వరకు మన రాష్ట్రానివే ఉన్నాయి. ఇవి పంటలకు కలిపి సగటున ఏటా 44 లక్షల టన్నుల విత్తనాల ఉత్పత్తి తెలంగాణలోనే జరుగుతున్నది. మేలు రకం ఎక్కువ ఉత్పత్తి వచ్చే విత్తనాల కోసం దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ను తెలంగాణ రైతాంగం అందిపుచ్చుకుంటున్నది. పుష్కలంగా సాగునీరు, నిరంతర కరెంటు సరఫరాతో విత్తన పంటల సాగు రాష్ట్రంలో ఏటేటా గణనీయంగా పెరుగుతున్నది. ఒక్క ఉమ్మడి వరంగల్లోనే 2 లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. ఈ రకమైన విత్తనాలు తెలంగాణ నుంచే 50% వరకు ఉత్పత్తి అవుతున్నాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో మన విత్తనాలతోనే పంటలు సాగవుతున్నాయి. చైనా, వియత్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్తో పాటు మరో 10 దేశాలకు తెలంగాణ విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విత్తనాలను ఉత్పత్తి చేసే కంపెనీలు తెలంగాణలోనే కార్యకలాపాలు పెంచుతున్నాయి. ఒక్క హన్మకొండ జిల్లాలోనే 62 కంపెనీలు విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. సాధారణ వరి పంట సాగుతో రైతులకు పెట్టుబడి పోను ఎకరానికి 20,000 వరకు మిగులుతున్నాయి. అదే విత్తన వరి సాగుతో ఎకరాకు 40,000, విత్తన మొక్కజొన్నతో 30,000 వరకు లాభం వస్తున్నది. రైతులు ఏటా 150 కోట్ల వరకు లాభపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తి చేసే వరి విత్తనాలకు ఇతర ప్రాంతాల్లోనూ డిమాండ్ ఉన్నది. టీఎస్ సీడ్స్ వరంగల్ యూనిట్ విత్తనాలకు మంచి పేరు ఉన్నది. టీఎస్ సీడ్స్ వరంగల్ యూనిట్ ప్రతి ఏటా సగటున 50 కోట్ల వరకు వ్యాపారం చేస్తున్నది. ఒక్క సీజన్లోనే 50,000 క్వింటాళ్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.